హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూసుకుందామండి. సో మనకు వచ్చేసింది ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటైతే రావడం జరిగింది. సో ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను చెప్పాలి, చాలామంది నాకు అడుగుతున్న డౌట్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో, సార్ మేము ఇప్పుడు 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైనా బీఏ బీకామ్ బీఎస్సీ అయిపోయిన వాళ్ళు లైక్ ఎంబీఏ కానీ ఇంకేమైనా చేయాలంటే కూడా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మనకి సైకాలజీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్ షెడ్యూల్ కూడా రావడం జరిగింది. అలాగే మనకి ఇనాగ్రేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ఇన్ అసోసియేషన్ విత్ రెనోవా హాస్పిటల్స్ అని చెప్పేసింది. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్స్ యూజీ సిబిసిఎస్ 2nd, 4th అండ్ 6th సెమిస్టర్కి సంబంధించి జూన్ జూలై ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసింది ఈ నెల 31వ తేదీ వరకు మనకి ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నేను దీని గురించి అయితే చాలామంది డౌట్ అడుగుతున్నారు, సార్ నా ఫస్ట్ సెమిస్టర్ నేను రాయలేదు, సెకండ్ సెమిస్టర్ నేను ఇప్పుడు రాయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టినంటే ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది మీరు ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ సెమ్ రాయకపోయినా మీరు సెకండ్ సెమ్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు, వాళ్ళు 4th సెమిస్టర్ రాయాలి ఎగ్జాము. సో మేము 3rd సెమిస్టర్ రాయలేదు, 4th సెమిస్టర్ రాయొచ్చా? ఎస్, రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏం చేయాలి, అడ్మిషన్ ఫీజు మీది ఎంతైతే ఉంటుందో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు కట్టి, ఇంతకుముందు మీరు కాలేజ్ ఫీజు కట్టినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు 3rd ఇయర్లో ఉంటారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3rd సెమిస్టరు లేకపోతే 4th 5th సెమిస్టరు, 5th 6th సెమిస్టర్ ఉంటుంది 3rd ఇయర్ అంటే. సో మీరు 5th రాసింటూ 6th రాయాలా వద్దా అని మీకు డౌట్ ఉంటుంది, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అండి. మీరు ఖచ్చితంగా రాయండి, 100% రాయడానికి ట్రై చేయండి. సో ఇది మీకు ఒక మంచి అవకాశం. చాలామంది అడుగుతున్న డౌట్ ఇది. సో మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశాను అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా డేట్స్ అయితే చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ 2nd, 4th, 6th సెమిస్టర్కి సంబంధించి అండి ఇది. సో జూన్ జూలైలో ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చింది మనకి మే 31 వరకు మనము అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది అంటే మే 6th వచ్చిందండి మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇంపార్టెంట్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ 2nd, 4th అండ్ 6th సెమిస్టర్కి సంబంధించి. సో ఇక్కడ మనము అప్లికేషన్ ఫీజు దీనికి సంబంధించి ఇది వేరేలండి, దీన్ని మీరు ఇది చేసుకోవద్దండి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, డౌన్లోడ్ ఫీ రిసిప్ట్, సో ఇవంతా క్లోజర్లోనే ఉంటాయి, మనకి దాంతో అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసింది, ఇక్కడ చూసారా ఇంపార్టెంట్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ యూజీ సిబిసిఎస్ 2nd సెమిస్టర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అంటే మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రామ్ రెడ్డి రోడ్ నెంబర్ 46 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ వచ్చేసింది 2/5/2025 అనమాట. నోటిఫికేషన్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2ndకి సంబంధించి ఎగ్జామినేషన్ జూలై 2025 ఉంటుంది. ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అండ్ సిబిసిఎస్ 2019 to 24. సో 2019 నుంచి 19, 20, 21, 22, 23, 24 6 ఇయర్స్ వరకు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై కాకుండా ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు కాలేజ్ ఫీజు కట్టినట్టయితే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుకొని రాసుకోవచ్చండి. బీఏ బీకామ్ బీఎస్సీ అండ్ థియరీ ఎగ్జామినేషన్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ is scheduled to be held from 4/7/2025 to 10/7/2025. The details schedule as mentioned below. ఇక్కడ చూసుకోవచ్చు టైం టేబుల్ అనేది యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2nd యూజీ సిబిసిఎస్ ఎగ్జామినేషన్స్. సో నేను చాలామందికి ఒక కామెంట్ అయితే పెట్టాను, నేను పోస్ట్ చేసినాను మన గ్రూప్లో పెట్టినాను. అండ్ అలాగే మనకి పోస్ట్ ఐకాన్ ఒకటి ఉంటుంది కదా, పోస్ట్ ఐకాన్లో కూడా నేను మీకు ఈ క్లాసెస్కి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే దాని మీద మీరు మార్క్ చేయండి.
సో మార్క్ చేసి మీ అభిప్రాయాన్ని తెలిపినట్లయితే నేను డైలీ లైవ్ పెడదామని అనుకున్నాను. బట్ కాకపోతే చాలామంది లైవ్కు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనకి సబ్స్క్రైబర్స్ 5000 అబోనే ఉన్నారు. బట్ కాకపోతే 14 మందో 15 మందో ఓట్స్ వేశారు. సో దానికోసం నేనేం చెప్పట్లేదండి దాని గురించి. సో నాకు మినిమం ఒక 1000 మంది లేదా అట్లీస్ట్ 1500 మెంబర్స్ లేదా 500 మెంబర్స్ అన్నా దానికి సంబంధించి పోల్ చేసినారంటే నేను మీకు లైవ్ క్లాస్ పెట్టడమా లేకపోతే డైలీ లైవ్లోకి రావడమా మీ డౌట్స్ కోసము అని ఒక క్లారిటీ అయితే నాకు వస్తుంది. సో చాలామంది ఉన్నారు కాబట్టి అందుకనే 14-15 మెంబర్స్ కోసం నేను లైవ్ పెట్టడము మంచిగా అనిపించలేదు నాకు. సో దానికోసం అనేసి నేను దాన్ని స్కిప్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఉంటే ఆ లైవ్ మీద పోల్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఆ పోల్కి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ 4th డే వచ్చేసింది మనకి జూలై 4th వచ్చింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యూజీ 201 ఏఈసీ అని చెప్పేసి 2 క్రెడిట్ కోర్ అనమాట. 1.5 hour ఉంటుంది. 2 to 3:30 PM ఇది వచ్చేసింది 1.5 hour ఉంటుంది. నెక్స్ట్ 5/7/2025 పేపర్ 2 హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్ యూజీ 202 జీఈ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది 1.5 hour 2 to 3:30. నెక్స్ట్ 6/7/2025 పేపర్ 3 ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్ 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 2 hours టైం 2 to 4 అనమాట. 7th వచ్చేసింది పేపర్ 4 మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ మిల్ అని చెప్పేసి ఇవ్వడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఫంక్షనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసింది యూజీ 204 ఎల్ఎస్సి 3 క్రెడిట్ కోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కానీ 2 hours ఉంటుంది. నెక్స్ట్ 8/7/2025 సబ్జెక్ట్ వచ్చేసింది మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి 5 ABC అనమాట. కామర్స్ వాళ్ళకి సంబంధించి కామర్స్, మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి సంబంధించి సైన్స్, సైకాలజీ వాళ్ళకి సంబంధించి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, కోర్ సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పటి నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టాలి అని చెప్పేసి చూసుకుంటే మనకి 5/5/2025 నుంచి స్టార్ట్ అయిందండి. మనకి ఈరోజు ఎంత 6, 7, 8, 9 4 days అయిపోయింది వచ్చి ఇప్పటికి. ఈ 4 days నుంచి ఎవరైతే పే చేయలేదో టిల్ దిస్ మంత్ 31st యూ నీడ్ టు పే అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ యువర్ ఫీజెస్, దెన్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చేసింది 5th May. నెక్స్ట్ వచ్చేసింది లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి వితౌట్ ఫైన్ వచ్చింది 31 May. నెక్స్ట్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసింది మనకి 500 5/6/2025 అనమాట. సో మళ్ళీ ఇక్కడ పెంచుతారు, ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. The students are advised to visit the www.borrowonline.in and click into the UG examination registration. The prescribed fee may be paid through net banking, debit, credit card, and the students since sciences subject must pay the practical exam fee along with the theory exam fee as a single payment. For further details, candidate may contact their concerned study centers. Please note that those students who have for first time have to pay examination fee for all papers in their course. Note the students are permitted to write answers Urdu in those optional subjects as offered university in Urdu medium, history, political science, next public administration, botany, zoology and chemistry are offered university medium, English. సో ఇక్కడ వచ్చేసింది ఇంపార్టెంట్ నోట్, ఈచ్ పేపర్ 150 ఉంటుంది అండ్ ప్రాక్టికల్ పేపర్స్కి వచ్చేసింది 150 ఎక్స్ట్రా ఉంటుంది. మొత్తం ఒక పేపర్కి 130 రూపీస్ ఉండడం జరుగుతుంది, 300 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను 4th సెమిస్టర్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ వీడియో చేస్తాను. అండ్ అలాగే 5th సెమిస్టర్కి సంబంధించి ఒక్కొక్క దాని గురించి వీడియో నేను క్లియర్ చేస్తాను మీకు. సో ఇదన్నమాట మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.